నమస్కారం. మహిళా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఐ ధర్నా. మహామహిమాన్విత శక్తి స్వరూపిణి వినుకొండ గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయంనకు భక్తులు విరివిగా ధన, వస్తు, సమయ సమర్పణ చేయాలని నిర్వాహకులు కోరినందుకు కొద్దిమంది భక్తులు తమ సమర్పణను అందజేశారని దేవాలయ పునర్నిర్వాహకురాలు నల్లూరి పద్మ తెలియజేశారు. వినుకొండపట్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా పట్టణానికి చెందిన పెరుమాల కోటిరత్నం జ్ఞాపకార్థం భర్త లక్ష్మణరావు కుమారుడు మణిశంకర్ 1,11,116 మాటూరి రామాంజనేయులు ధర్మపత్ని జ్ఞాన ప్రసూనాలు 25,116 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా చిన్న ఐరామూర్తి ధర్మపత్ని సుచరితలు దేవాలయ స్లాబ్కు పట్టినన్ని సిమెంట్ బస్తాలు, ఒక ట్రాక్టర్ ఇసుకను ఇస్తానని వాగ్దానం చేయడం అభినందనీయంగా ఉందన్నారు. వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ముఖద్వారం భూమి పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వినుకొండ నుండి వెల్లటూరు వెళ్ళు మార్గంలో ఫైర్ స్టేషన్ పక్కన గల శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ముఖద్వారానికి ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో ముఖద్వారానికి ఖర్చు మొత్తం మేము ఇస్తామని వినుకొండ వాస్తవ్యులు అబ్బరాజు వెంకట రామారావు, వీరి ధర్మపత్ని సువర్చల జ్ఞాపకార్థం వీరి కుమారులు అబ్బరాజు మురళీ శర్మ, అబ్బరాజు కృష్ణమూర్తి, అబ్బరాజు రాజశేఖర్, కీర్తిశేషులు అబ్బరాజు శ్రీనివాసమూర్తి, వారి కుమారులు అజయ్ ప్రకటించడం అభినందనీయంగా ఉందని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. వారి కుటుంబానికి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ భూమి పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పట్నంలోని కారంపూడి రోడ్డులో కరెంట్ ఆఫీసు సమీపంలో 50 పడకల సౌకర్యాలతో నిర్మితమైన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినుకొండ మాజీ శాసనసభ్యులు జీడీజీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అలాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని అతి చేరువలో అత్యాధునిక వైద్య సేవలను అందించే విధంగా సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించబడడం వినుకొండ వాసిగా నాకెంతో గర్వకారణం అన్నారు. ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించే కేంద్రంగా ఈ ఆసుపత్రి రూపుదిద్దుకోవాలన్నారు. డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ ప్రజలకు మెరుగైన వైద్యం నిరంతరం అందించి ప్రజల ఆదరణను పొందాలని, అలాగే స్త్రీరోగ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ అన్నా మృదుల తేజస్వి మహిళలకు అనారోగ్యంతో ఉన్న వారికి నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్మికులు దశాబ్దాల పాటు విరోచత పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాయటకు దుర్మార్గంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు మస్టర్ సమయంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ 2014లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా వచ్చింది మొదలుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమలలో అనేక రకాల వస్తువుల ఉత్పత్తి కారకాలు కార్మికుల పైన దేశ ప్రజలకు
పట్టెడన్నం పెడుతున్న రైతులపైన అనేక నల్ల చట్టాలు తెచ్చి వారి హక్కులను హరింపజేసిన నేపథ్యం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతాంగం కార్మికులు దానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలు ఎత్తివేయాలని సుదీర్ఘ పోరాటం నిర్వహించారన్నారు. ఐక్య పోరాటాలు ఒకటే శరణ్యమని ఆయన అన్నారు. ఏఐటియుసి నాయకులు బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వెనుకొండ పట్టణంలో ఉన్న మాంసం విక్రయాలను నిలుపుదల చేయాలంటూ పోలీస్, వెనుకొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో స్థానిక బస్టాండ్ ఆవరణలో క్రిస్టియన్ పేట సమీపంలోని మాంసం విక్రయాలు నిలుపుదల చేశారు. రోడ్డుపై కాకుండా రోడ్డుకు అవతల విక్రయాలు జరుపుకోవాలని ఆదేశించడంతో మాంసం విక్రయదారులు రోడ్డుపై విక్రయాలు చేయకుండా ఉన్నారు. ఉదయం తెల్లవారుజాము నుండి అక్కడ ఎటువంటి విక్రయాలు, రోడ్డుపై వస్తున్న పాదాచారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని విక్రయదారులు అధికారులు మాటలను గౌరవించి బల్లాలను లోపల పెట్టుకొని విక్రయాలు చేయడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.